ద క్వశ్చన్ ఈస్, చూడండి ఇక్కడ 7th క్లాస్ మ్యాథ్స్ ప్రాబ్లంలో 2.3 ఎక్సర్సైజ్లో మెథడ్ ఏంటి చెప్పండి. మెథడ్ ఫ్రాక్షన్ని హోల్ నెంబర్ డివిజన్ చేయడం అనమాట. ఫ్రాక్షన్ డివైడ్స్ హోల్ నెంబర్. ఓకేనా? ప్రాసెస్ తెలుసుగా మీకు. క్వశ్చన్ చెప్పండి. థర్డ్ వన్లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 7/3 డివైడ్స్ 2. ఇదేనా క్వశ్చన్? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 7/3 డివైడ్స్ 2. ఈ ప్రాసెస్ని మనం ఎలా చేద్దాం చెప్పండి. ఇది సొల్యూషన్ రాసుకుందాం. ఓకేనా? చూడండి ఇక్కడ 7/3 డివైడ్స్ 2 గివెన్, చెప్పండి, గివెన్ 7/3 డివైడ్స్ 2. 7/3 డివైడ్స్ 2. ఓకేనా? సో దానికి ఇక్కడ ఇంతకుముందు ఏమిచ్చా చెప్పండి, ఒక హోల్ నెంబర్ని ఫ్రాక్షన్ డివిజన్ చేయడం ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏంటి చెప్పండి, ఫ్రాక్షన్ హోల్ నెంబర్ డివిజన్ చేయడం. హోల్ నెంబర్ని ఫ్రాక్షన్ డివిజన్ చేసిన హోల్ నెంబర్ని ఫ్రాక్షన్ డివిజన్ చేసిన అదే ప్రాసెస్. ఓకేనా? గివెన్ 7/3 డివిజన్ 2. చెప్పండి ప్రాసెస్ చేసి చెప్పండి. డివిజన్ కెన్ కన్వర్ట్ ఇంటూ ది మల్టిప్లికేషన్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి చెప్పండి, డివిజన్ ఆఫ్టర్ నెంబరు రెసిప్రోకల్ అవుతుందా? డివిజన్ ఆఫ్టర్ నెంబర్ రెసిప్రోకల్ అవుతుందా? ఇక్కడ 2 రెసిప్రోకల్ అని చెప్పండి. వెరీ గుడ్, 1/2. సో దేర్ ఫోర్ 7/3 ఫ్రాక్షన్ అంతే ఉంచుదాం. డివిజన్ అనేది ఇంటూలోకి కన్వర్ట్ చేస్తున్నాం. డివిజన్ అనేది ఇంటూలోకి కన్వర్ట్ చేసినప్పుడు డివిజన్ ఆఫ్టర్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి, రెసిప్రోకల్ అవుతుంది. 2 యొక్క రెసిప్రోకల్ ఎంత చెప్పండి, 1/2. 1/2. ఓకేనా? సో దేర్ ఫోర్ 2 అనేది 3 డివిజన్ చేయదు, 3ని 7 డివిజన్ చేయదు. ఏది డివిజన్ చేయదు కాబట్టి న్యూమరేటర్ ప్రోడక్ట్, డినామినేటర్ ప్రోడక్ట్. 7 1 ఎంత 7, 3 2 6. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే? సో therefore improper fraction can convert into the mixed fraction. ఓకేనా? The process is 6 1 6. Remainder answer is 1/6. This is the final answer. ఓకేనా? అర్థమైంది ఇది? ఓకే. ఇక్కడ ఏం లేదు, డివిజన్ ఆఫ్టర్ నెంబర్ హోల్ నెంబర్. దీన్ని మనం ఏం చేయాలి చెప్పండి, డివిజన్ని మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న డివిజన్ ఆఫ్టర్ నెంబర్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంతేనా? అదే రూల్ అది.